నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్ పరిణామాలపై అల్ ఖైదా ఆనందం వ్యక్తం చేస్తోంది. జమాతే ఇస్లామీ సంస్థ 13 ఏళ్ల క్రితం ఢాకాలో మూసేసిన కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. జమాతే చీఫ్ డాక్టర్ షఫీక్ రహమాన్ అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. వందలాది మంది రక్త తర్పణతో నియంతను సాగనింపామని విజేత ధ్వనిలో ట్వీట్ చేశాడు. భారత ఉపఖండంలో జిహాద్ను ప్రేరేపించడమే పనిగా పెట్టుకున్న సంస్థలన్నీ బంగ్లాదేశ్ ఆందోళనలు, అనంతర పరిణామాలపై ఆశాజనక ధోరణిలో స్పందించాయి. ఇస్లామిస్టులెవరూ కొత్త ప్రభుత్వంలో భాగం కాకూడదని, షరియా పాలన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కూడా ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ ఆందోళనకారుల్ని కోరాయి. ఇస్లాంను స్వీకరించండి లేదా మా చేతిలో చావండి అంటూ బంగ్లాదేశ్ హిందువుల మెడపై కత్తులు మోపారు ఉగ్రవాద అనుకూల సంస్థల నేతలు. అమెరికాలో తిష్టవేసిన అబూ నజం ఫెర్నాండో బంగ్లాదేశ్ హిందువుల ముందు 2 అవకాశాలున్నాయని బాహాటంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మత మార్పిడి, మృత్యువు, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలంటున్నాడు. అబూ నజం ఫెర్నాండో గడిచిన 2 దశాబ్దాలుగా అమెరికాలో ఇస్లామిక్ స్కాలర్ రూపంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. కానీ అమెరికా ఇలాంటి వారిని పల్లెత్తు మాట అన్నదు. భారత్ చుట్టూ అగ్గిరాజేసి సహనాన్ని, సమర్థతను పరీక్షించే కుట్రలో భాగంగానే ప్రస్తుత స్థితి నిర్మాణమైందని మనకు అర్థమవుతోంది. షేక్ హసీనా ఆరోపణల్ని అమెరికా ఖండించినా సత్యం మనకు అర్థమవుతూనే ఉంది. ప్రపంచంలో జరిగే ప్రతి అంశంపై నిత్యం వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసే అమెరికా బంగ్లాదేశ్ పరిణామాలపై కోరి అడిగితే తప్ప ప్రతిస్పందించిన దాఖలాలు లేకపోవడమే అగ్రరాజ్యం హస్తం ఉంది అనడానికి ఆధారం. ఆగస్టు 11న అల్ ఖైదా భారత ఉపఖండ ఇన్ఛార్జి పేరిట ఓ ప్రకటన వెలువడింది. 12 పేజీల ఈ లేఖలో బంగ్లాదేశ్ పరిణామాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ కొనసాగిన ఈ ప్రకటన సారాంశాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్కు సరిహద్దు దేశమైన మయన్మార్లో ఇప్పటికే ఊచకోతలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్ ఈ అన్ని దేశాల్లో ఏకకాలంలో ఉగ్రవాదాన్ని మరింత విస్తరించాలని అల్ ఖైదా ఉద్దేశంగా తాజా ప్రకటన ద్వారా మనకు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ను మరో బలమైన బేస్గా ఏర్పాటు చేసుకోవాలని ఉగ్ర సంస్థలు భావిస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందువులపై దాడులు కేవలం కాకతాళీయం కాదని, పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడులనే భావనను బంగ్లాదేశ్ హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నాయి. ఈ మొత్తం క్రమంలో అబూ నజం ఫెర్నాండో ప్రకటన చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్లోని హిందూ విద్యార్థులు చదువుకునే బడులు, కాలేజీలే లక్ష్యంగా చేసుకుని మత వ్యాప్తి చేయనున్నట్టు అబూ నజం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. మునుపెన్నడూ లేని రీతిలో బంగ్లాదేశ్ హిందువు ప్రమాదం ఎదుర్కోవడం ఖాయమంటూ హెచ్చరించాడు. హిందువులపై క్రూరమైన హింసను ప్రయోగించనున్నట్టు ప్రకటించాడు. లొంగుబాటును ప్రకటించి ఇస్లాం స్వీకరించిన హిందువులను తాము క్షమించాలనుకున్నట్టు కూడా హెచ్చరికలు చేశాడు అబూ నజం. బంగ్లాదేశ్ పరిణామాలు భారత్లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోవడానికి కారణమవుతాయని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని వివిధ నగరాల్లో తిష్టవేసిన స్లీపర్ సెల్స్ తమ కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు బలగాలను అప్రమత్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ నుంచే ఈ ప్రమాదం ముంచుకు రావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలోని రాష్ట్రాలకే ఎక్కువ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే అన్సరుల్లా బంగ్లా టీం ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉన్నట్టు దేశంలోని నిఘా సంస్థలు ఇదివరకే హెచ్చరించాయి. లష్కరే తోయిబా దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తే అన్సరుల్లా బంగ్లా టీం పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అన్సరుల్లా టీం 2007 నుంచి ఉపఖండ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని విస్తరించడానికి ఏర్పడింది. అయితే 2013లో నిషేధానికి గురికావడంతో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసింది. తిరిగి 2017లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు మొదలుపెట్టింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం అణచివేయడంతో క్రమంగా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు సహా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మన దేశంలో పెద్దగా విధ్వంసానికి పాల్పడకపోయినా ఇప్పటికే స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేసిందనే నిఘా వర్గాల హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లష్కరే తోయిబా, అన్సారుల్లా టీం మాత్రమే కాకుండా మరో 7 ఉగ్రవాద సంస్థలు కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతున్నా భారత వ్యతిరేక ఆందోళనలు తీవ్రమవుతున్నప్పటికీ అమెరికా కిమ్మనకుండా ఉంది. షేక్ హసీనా చేసిన అమెరికా కుట్ర ప్రకటన, అగ్రరాజ్య వైఖరి చూస్తే బయట ప్రచారంలో ఉన్న కుట్ర పథకాలన్నీ నిజమే అనుకోవడానికి ఆస్కారం ఇస్తున్నాయి. మొన్నటి వరకు ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తిన అమెరికా ప్రస్తుతం ఎక్కడా నోరు మెదపడం లేదు. మరోవైపు మయన్మార్లో జరుగుతున్న పరిణామాలు ఈశాన్య రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మయన్మార్లోని కుకీచిన్ ఉగ్రవాదం, అరాకాన్ ఆర్మీల మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. పరస్పరం ఊచకోతలు మొదలయ్యాయి. ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు మయన్మార్లో అస్థిర పరిస్థితులు నెలకొంటే భారత్లోకి వలసలు అనివార్యంగా మారతాయి. వీటిని నివారించడం పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారనే వాదన ఉండనే ఉంది. అమెరికా తన ప్రయోజనాల కోసం బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయనుందనే అంశాన్ని షేక్ హసీనా బహిరంగంగానే ప్రకటించారు. మొత్తం బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో బాల్కనైజేషన్ కుట్ర ఉందనే వాదనలు కూడా తీవ్రమవుతున్నాయి. 3 సంవత్సరాల పాటు శ్రమించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా సంస్థ నేపాల్లోని ఐఎస్ఐ స్థావరాలను, నకిలీ నోట్ల ముఠాలను ఏరి పారేసింది. మయన్మార్లో దాక్కున్న ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసే తీవ్రవాద సంస్థల నేతల్ని కూడా బంధించింది. బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక బంధాన్ని దృఢం చేసుకుని ఇరు దేశాల్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను నియంత్రించింది. గత 10 సంవత్సరాలుగా భారత విదేశాంగ శాఖ, జాతీయ, అంతర్జాతీయ నిఘా విభాగాలు పడిన శ్రమ మొత్తం దాదాపు వృధా అయినట్టుగానే భావించాలి. సమస్య మళ్లీ మొదటికే వచ్చినట్టు పరిస్థితులను బట్టి తెలుస్తోంది. పొరుగు దేశాలను మచ్చుక చేసుకుంటూ సుదీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న సమస్యలను క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటున్న భారత్కు బంగ్లాదేశ్, మయన్మార్ పరిణామాలు కొత్త తలనొప్పిగా మారాయి. భారత విదేశాంగ విధానానికి మళ్లీ కొత్త రూపునివ్వడం తప్పనిసరిగా మారింది. నిఘా సంస్థల పనితీరును మొత్తం మళ్లీ సమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ మొత్తం పరిస్థితిని కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది? జైశంకర్ లాంటి సమర్థుడైన దౌత్యనీతి తెలిసిన అధికారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి కొత్త వ్యూహాన్ని రచిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.